బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మకర రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే మకర రాశి జాతకులకి ఇప్పుడిప్పుడే సానుకూలవంతమైన ఫలితాలు మొదలయ్యాయేమో, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఎదిగినేమో, పునర్వైభవాన్ని మీరు పొందుతారు. పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో రాహు సంబంధమైనటువంటి సంచారం వల్ల ఆర్థిక ప్రగతి బాగుంటుంది. అధికంగా సంపాదించే అవకాశం ఉంది. మద్యం తదితర పరిశ్రమలు లేదా వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయాలు మీకు అద్వితీయంగా ఉండబోతున్నాయి. అయితే దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సమీపమైనటువంటి భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి పరిస్థితులను మీరు పొందుతారు. సంతానం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కలివిడిగా ఐకమత్యంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని, కార్యసిద్ధిని చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కొన్ని విషయాల్లో తీవ్రంగా కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత, ప్రత్యేకించి సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నప్పుడే నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ సందర్భంగానే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని కొంతమంది సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్ని మీరు మాట్లాడటం వల్ల అవి సంచలన అవుతూ ఉండటం, మీడియా, సోషల్ మీడియాల్లో మీ భావ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీ భాష్యాలకు వక్ర భాష్యం చెప్పటం, మీరు ఒకటి మాట్లాడితే వేరొకటిగా ప్రచారం చేయటం, ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.